హాయ్ అండి, వెల్కమ్ టు హ్యూమస్ దునియా. ఈరోజు అయితే సోయా కీమా కర్రీ చేస్తున్నానండి. ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకుని వేడి నీళ్ళు అయితే మరిగించుకోవాలి. నీళ్ళు మరిగిన తర్వాత సోయా కీమాని అందులో వేసుకొని ఒక స్పూన్తో కలుపుకొని 2 నిమిషాలు అయితే ఉడికించుకోవాలి. రెండు నిమిషాలు ఉడికిన తర్వాత వార్చుకొని కొద్దిగా చల్లారిన తర్వాత నీళ్లు పిండేసుకుని ఒక గిన్నెలో వేసుకోవాలి. గిన్నెలో వేసుకున్నాక ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా అన్నీ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. మళ్ళీ సోయాకి మసాలా అంతా పట్టేలాగా కలుపుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ. సేమ్ మటన్ కీమా కర్రీ తింటున్నట్టే ఉంటుంది. వెజిటేరియన్ వాళ్ళకి కూడా చాలా బలంగా ఉంటుంది అనమాట. సో మీట్ ఎలా ఉంటుంది, మీట్లో ప్రోటీన్స్, విటమిన్స్ అయ్యి మినరల్స్ ఎలా ఉంటాయో దీనిలో కూడా అలాగే ఉంటాయి. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. తర్వాత కొద్దిగా పెరుగుని చిలికిన తర్వాత మజ్జిగ వేసుకోవాలి. అది కూడా వేసుకుని సోయా కీమాని బాగా మ్యారినేట్ చేసుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఉల్లిపాయ బ్రౌన్గా వేయించుకొని మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసుకుని పెట్టుకోవాలి. తర్వాత 2 ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. తర్వాత ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టొమాటో ఇవన్నీ బాగా వేయించుకున్న తర్వాత సోయా కీమాని అందులో వేసుకొని ఒక 2 నిమిషాలు కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి. ఇందులో అయితే ఇంకా ఉప్పు, కారం ఏమీ వేయక్కర్లేదు. అన్నీ మనం కూరకు సరిపడే ఇందాక సోయా కీమాలో వేసుకున్నాం కదా. ఒకవేళ ఏమైనా తక్కువైతే చూసుకుని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర అయితే వేసుకోవాలి. కొత్తిమీర వేసుకుని ఒకసారి కలుపుకున్నాక మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి బ్రౌన్ ఆనియన్స్, ఆ పేస్ట్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు బ్రౌన్ ఆనియన్స్ పేస్ట్ వేసుకున్నాక మళ్ళీ ఒకసారి కలుపుకొని కొద్దిగా నీళ్లు వేసుకుని ఉడికించుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే సోయా కీమా కర్రీ రెడీ అండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.